ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా టీవీ సమర్పించు క్రీస్తు సాక్షి అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు స్వాగతం. ఎందరో దైవజనుల జీవితాల్లో దేవుడు చేసిన మేలులను, వారి జీవితంలో జరిగిన సంఘటనలను మీ ముందుంచే ప్రయత్నమే ఈ క్రీస్తు సాక్షి ప్రోగ్రాం. అందులో భాగంగా నేటి క్రీస్తు సాక్షిలో అనేక రాష్ట్రాల్లో వాడబడుతూ ఒడ్డేటిపల్లి గ్రామంలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ పురుషోత్తం గారు మన మధ్యలో ఉన్నారు. ముందుగా వారికి స్వాగతం పలుకుదాం. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు, మీరు మా మధ్య ఉండడం మాకు సంతోషకరం అండి. మీ జీవిత సాక్ష్యాన్ని మా యొక్క ప్రేక్షకులకు మీరు పంచుకోబోతున్నారు. అందుబట్టి మీకు మరొకసారి వందనాలు తెలుపుతున్నాను. మొదటిగా మాకు అవకాశం ఇచ్చినందుకు హల్లెలూయా ఛానల్కు ప్రైజ్ ద లార్డ్ అండి. మీ అందరికీ ధన్యవాదాలు. మీ ఛానల్ చాలా వాడబడాలని నిత్యం మేము ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ గారు చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు, మీ యొక్క జన్మస్థలం ఎక్కడ, మీ తల్లిదండ్రుల వివరాలు చెప్పండి. యాక్చువల్గా నేను జన్మించింది డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామం. అక్కడ ఒక విలేజ్లో మా డాడీ గారి పేరు అబ్రహాం, మా మమ్మీ పేరు రత్నమ్మ. మేము అక్కడ 1965లో నేను జన్మించాను. మా డాడీ మమ్మీ ఆల్రెడీ మొదటగా ప్రభును నమ్ముకున్నారు. అక్కడ ఓన్లీ వన్ ఫ్యామిలీ, ఒకటే కుటుంబము. సుద్దులం గ్రామంలో నమ్ముకున్నాం. నమ్ముకున్న కుటుంబం మేము మా చిన్న ఆయన ఒకటే కుటుంబము. నమ్ముకొని ఈరోజు దేవుని దయ వల్ల ఈ స్థితిలో ఉన్నాం. పాస్టర్ గారు చెప్పండి, మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీ ప్రాథమిక విద్య ఎక్కడ, మీ హైయర్ స్టడీస్ ఎక్కడ? నేను 7th వరకు సుద్దులంలో చదువుకున్నాను. ఈ 7th ఈ రోజు ఇంటర్మీడియట్ ఎలా ఉందో ఆ రోజు 7th క్లాస్ ఆ విధంగా ఉండేది. తర్వాత 7th అయిపోయిన తర్వాత అక్కడ స్కూల్ లేవు కనుక మేము వేల్పూర్లో ఒక హాస్టల్ ఉండేది. కనుక వేల్పూర్ హాస్టల్లో నేను జాయిన్ అయ్యి 8th, 9th, 10th అక్కడ కంప్లీట్ చేశాను. 10th వరకు. తర్వాత అక్కడ 10th కంప్లీట్ అయిన తర్వాత నేను నిజామాబాద్కి వచ్చాను. నిజామాబాద్లో కిల్లా కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. డిగ్రీ కూడా అక్కడనే చేయడం జరిగింది. ఓకే పాస్టర్ గారు, మీది చిన్నప్పటి నుండి క్రైస్తవ కుటుంబం అండి? మా కుటుంబం క్రైస్తవ కుటుంబం. కాకపోతే నేను ఒక నాస్తికుని మారిపోయాను. నేను ఒక నాస్తికునిగా తయారై. మీరు చిన్నప్పటి నుండి చర్చికి వెళ్ళడం అంటూ జరగలేదు? నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళాను. మా దగ్గరికి సిఎస్ఐ బిషప్ కూడా వచ్చాడప్పుడు ఆ రోజుల్లో. కానీ నేను ఎప్పుడైతే పెరిగి పెద్దవాడిని అయ్యానో నాస్తికత్వంలోకి వెళ్ళిపోయాను. మొదటిగా పీడిఎస్లోకి వెళ్ళాను, తర్వాత సిపిఎంలోకి వెళ్ళాను. ఈ విధంగా మొత్తానికి దేవుడు లేడు అని మా ఇంట్లో ఒక్కో వ్యక్తి నేనే తయారయ్యాను. ఎందుకు పాస్టర్ గారు? ఆల్రెడీ మీ కుటుంబం దేవుని నమ్ముకున్న కుటుంబము, మీరు అలా మారడానికి కారణం ఏంటి పాస్టర్ గారు? అయితే నేను చూసింది ఏందో ఇంగ్లీషులో మొత్తం అసలు దేవుడే లేడు, దేవుడి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి జనానికి, ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి, ఈ జనాలు ఎందుకు చనిపోతారు, ఇదంతా ఏదో భ్రమ అని చెప్పి ఆలోచన ద్వారా నేను మొత్తానికి అసలు పాస్టర్స్ కూడా మా ఇంటికి రావడానికి కూడా నేను వ్యతిరేకించేవాడిని. నేను ప్రార్థనలో కూర్చునేవని గాను నేను మొత్తానికి నాస్తికుని మారిపోయి నేను చాలామందికి ఈ భావవాదం, భౌతికవాదం విషయంలో నేనే దేవుడు లేడని క్లాసెస్ తీసుకునేవాడిని. ఆ విధంగా నా జీవితము నడుస్తూ మొత్తానికి ఇంటర్మీడియట్ డిగ్రీ నిజామాబాద్లో నేను చదువుతున్న సమయంలో అయిపోయాను. మా వాళ్ళు నా కొరకు ప్రార్థించేవారు, చాలా ప్రార్థించేవారు. మా డాడీ మంచి ప్రార్థన పరుడు. కానీ నేను ఒక్కరు మాత్రం అలా తయారయ్యాను. తయారైన తర్వాత నేను నిజామాబాద్లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా అయిపోయాను. అరెస్టులు కావడం ఇవన్నీ అక్కడ సంభవించడం జరిగింది. మొత్తానికి ఎన్నో దెబ్బలు. నిజామాబాద్ డిస్టిక్లో నేను అరెస్ట్ కానీ టౌన్ లేదు, నేను దెబ్బలు కానీ టౌన్ లేదు. ఓకే పాస్టర్ గారు, మీరు నాస్తికునిగా మారడానికి అంటే మారిన తర్వాత మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి ఏమనలేదు పాస్టర్ గారు? నేను నైట్లో ఎక్కడ చూసిన పోలీసులు అరెస్ట్ చేసేవారు. నాకు రెడ్ స్టార్ అని పేరుండేది, కుమార్ అని పేరుండేది, చాలా పేర్లు ఉండేవి నాకు. నేను ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళాలంటే నైట్ 11 o'clock 12 గంటలకు బస్సు ఉండేది. ఆ బస్సు వెళ్తూ అడవిలో దిగి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నన్ను చూసి ఏడ్చేవారు. ఒకరోజు నేను అరెస్ట్ అయ్యి చాలా కొట్టారు. నేను బోర్లోనే నిద్రపోయాను. మా మమ్మీ నిజామాబాద్కి వచ్చి, నాన్న ఇక్కడికి వెళ్దామంటే నేను ముందు నడుస్తున్నాను, మా మమ్మీ వెనక నడుస్తుంది. నా వీపు పగిలి రక్తం కారుతుంది. ఆ బాధ భరిస్తూ నడుస్తున్నాను. అప్పుడు చాలా ఏడ్చారు. వీడు బ్రతుకుతాడో బ్రతకడని. కానీ ఇంట్లో మా డాడీ, మా మమ్మీ అందరూ ప్రార్థన చేసేవారు. ఓకే పాస్టర్ గారు, మీరు బాల్య వయసులో మీ కుటుంబ పోషణ ఎలాగా ఉండేది పాస్టర్? చాలా బాగుండేది. మాకు ల్యాండ్స్ ఉన్నాయి, చాలా బాగుండేది. అందులో ఏం కొరత లేదు, చాలా బాగుండేది. ఓకే, మీ తల్లిదండ్రులకు మీరు ఎంతమంది సంతానం? మేము మొత్తం ఇప్పుడున్న ప్రజెంట్ యాక్చువల్గా మేము ముగ్గురము, ఒక సిస్టరు, 2 బ్రదర్ చనిపోయారు.
ఓకే. ఇద్దరు బ్రదర్ చనిపోయారు. ఒక బ్రదర్ నేను చూశాను కానీ ఇంకొక బ్రదర్ నేను చూడలేదు. నా ప్రజెంట్ ఇప్పుడు నేను ముగ్గురం ఉన్నాం. అన్నయ్య సుదురమలు ఉంటాడు, తమ్ముడు నిజామాబాద్లో ఉంటాడు, నేను కూడా నిజామాబాద్లో ఉంటాను, సిస్టర్ కూడా సుదురమలు ఉంటాను. ఓకే. ఫస్ట్ డిగ్రీ తర్వాత మీరు ఏం చేశారు ఫస్ట్? నేను ఇంటర్మీడియట్ కిల్లా కాలేజ్ చేసిన తర్వాత డిగ్రీ చేశాను అక్కడనే. డిగ్రీ చేసిన తర్వాత నేను పార్టీలో పనిచేస్తూ మొత్తం పీడిఎస్ నుంచి లాస్ట్లో నేను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఎన్నో ప్రాంతాలలో చాలా ఎన్కౌంటర్స్ కూడా జరిగినాయి. ఒకరోజు ఇందలవాయి దగ్గర ఎన్కౌంటర్ జరిగింది, చాలా ప్రాంతాల్లో జరిగింది. ఈ జరిగిన తర్వాత ఎక్కడ చూసినా ఒక్కొక్క రోజు 3 సార్లు అరెస్ట్ చేయాలి. నేను ఇప్పుడు అరెస్ట్ అయ్యానన్నా కూడా నేను సార్ రమ్మంటున్నాను, తీసుకెళ్ళాలి. ఆ విధంగా జరుగుతూ పరిస్థితిలో ఎలా అయిందంటే నిర్బంధం ఎక్కువైపోయింది. ప్రతి టౌన్లో అరెస్ట్ చేయడం, కొట్టడం. అప్పుడు వీడియో లేదు, అడిగేవారు లేదు. అరెస్ట్ చేసి ఎన్ని రోజులన్నా నువ్వు టౌన్లో పెట్టచ్చు, తర్వాత మనం కోర్టుకు పంపచ్చు. ఆ స్థితిలో భయంకరమైన పరిస్థితుల నుండి నేను 3 టైమ్స్ తర్వాత ఏమనుకున్నానంటే ఇదంతా అయిపోయిన తర్వాత నేనే 3 సార్లు ఆత్మహత్య చేసుకుంటే ప్రయత్నం చేశాను. ఎందుకని అనుకున్నానంటే ఇప్పుడు ఇందులో తిరిగాను, తర్వాత నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, నేనేం చెయ్యలేను. నేను 7th పాస్ అయిన తర్వాత 10th పాస్ అయిన తర్వాత నాకు 2 జాబ్స్ వచ్చినాయి. ఒకటి కండక్టర్ వచ్చింది, రెండోది రైల్వే టీటీ వచ్చింది. ఆయన చింపేశాను. ఎందుకంటే నేను ఒక డైరీ రాసుకున్నాను, మీకు చెప్తాను ఇప్పుడు క్లియర్గా. నా డైరీలో ఏం రాసుకున్నానంటే, నా దగ్గర ఉంది నాకు డైరీ రాసుకోవాలి అన్నమాట. నేను ఈ పార్టీలోనే బతకాలా, ఈ పార్టీలోనే నేను వివాహం చేసుకోవాలా. మీరు నాస్తికునిగా ఉన్నారన్నారు. అవును. దాని నుండి కమ్యూనిస్ట్ గా మారడానికి నాస్తికత్వం కమ్యూనిస్ట్ అదే ఒకటే. దేవుని నమ్మరు, వాళ్ళు కూడా దేవుని నమ్మరు. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, సమస్య వచ్చినప్పుడు దేవుడు అంటారండి. ఇప్పుడు ఒక ఎన్కౌంటర్ జరిగినప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు దేవుడు అంటారు. ఇది 100%. నాస్తికులు కూడా దేవుడు అంటారు. అది ఒప్పుకుంటారు తెలియదు, కానీ నా అనుభవంలో చెప్తున్నాను. మీరు మాత్రం అన్నారు. ఒకరోజు 300 మంది పోలీసులు రౌండ్ చేశారు ఇందులో దగ్గర. నేను దుంకి పరిగెత్తాను. ఇప్పటికీ నాతో వర్క్ చేసిన బ్రదర్ చిట్టి అని మాదన్నవర్లో ఉన్నాడు బ్రదర్, ఇప్పటికి ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నారు. వారు చూస్తుంటే భయంకరమైన పరిస్థితిలో అప్పుడే ఏం గుర్తుకొస్తుంది, ప్రాణం పోయే పరిస్థితి ఆ టైంలో. కానీ మళ్ళీ బయటకు వచ్చినాక ఏం చేస్తాం, దేవుడు లేడు, ఏం లేదు. ఆ పరిస్థితిలో నేను అంటే నాస్తికులు వాళ్ళు ఒక రకంలో ఉంటారు, కమ్యూనిజం, అందులోంచి ఈ కమ్యూనిజానికి వెళ్ళిపోయాను. నేను ఆ బుక్ మీద అరుణ కేరళ అనే ఒక పాటల బుక్ ఉంటుంది, దాని మీద నా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. నేను డ్యాన్స్ చేసేవాడిని, నాతో డ్యాన్స్ చేసి జన్నాట్య మండలి పాటలను పాడుతుంది. నేను ఇందులోనే ఎంజాయ్ చేసేవాడిని. అప్పుడు నేనేమనుకున్నా అంటే ఇందులో పెళ్లి చేసుకోవాలి, ఇందులో అయినా పిల్లలు ఉండాలా. నేను కూడా ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు నన్ను కాల్చాలా, నేను వాళ్ళని కాల్చాలా, నా భార్య పిల్లలు అట్నే చనిపోలేని రాసుకున్న డైరీలు. ఇప్పుడు నాకు డైరీ ఉంది. కానీ నా దేవుడు నా చేతికి ఈరోజు బైబిల్ ఇచ్చాడు. నిజంగా ఆయన ఎంత స్తుతించినా నిజంగా ఏడుపు వస్తుంది ఒకసారి. ఆ జీవితం నన్ను మార్చకపోతే ఎప్పుడో ఎన్కౌంటర్ అయ్యి ఈరోజు నేను ముందు కూర్చుండేవని గాను ఇన్ని 1000 ఆత్మలను ప్రభులను తీసుకొచ్చేవాడిని. కనుక నా జీవితాంతం దేవునికి రుణపడి ఆఖరి ప్రాణం పట్టుకు దేవుని సేవలు ఉండాలని ఆశపడుతున్నాను. అలా ఎన్ని సంవత్సరాలు మీరు నాస్తికునిగా ఉన్నారు? నేను 10th నుంచి స్టార్ట్ అయిందండి. 10th ఇంటర్ నుంచి స్టార్ట్ అయిందంటే ఇక నాస్తికంలో వెళ్ళిపోయాను. తర్వాత మా పేరెంట్స్ ఒకటి ఆలోచించారు, ఏంటంటే వీడి ఇక్కడ ఉంటే బాగుంది, మ్యారేజ్ చేస్తాను ప్రయత్నం చేశాను, చాలాసార్లు చేసుకోలేదు. తర్వాత వీడిని బయట పంపిస్తే బాగుంటుందని ఆలోచన. అప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ బయట దేశానికి వెళ్తే బాగుంటుంది, వీడు ఇక్కడ బ్రతకలేడు, ఎక్కడన్నా చనిపోతాడు ఎన్కౌంటర్లో అని. అప్పటికి నా సిగరెట్లు తాగాడు, బాగుంది, విపరీతమైన సిగరెట్లు తాగాడు. అప్పుడు నన్ను బాంబే పంపించాను. నాకు కూడా భయం వేసింది, నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకెవరు చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వరు, నేను బ్రతికి వేస్ట్. జాబ్ మీరు ఆలోచించుకొని 3 టైం ఆత్మహత్య చేసుకున్నాను. ప్రయత్నం చేశాను, దేవుని కృప సేవ కొరకే దేవుడు ఆపింది అనుకుంటాను. అయితే బాంబేకి వెళ్తే అక్కడ ఇప్పుడు నేను విలేజ్తో సాగుతాను, లాజర్ అని దుబాక్, ఆయన మా రిలేషన్ అవుతాడు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరిని ఏమైనా కొడతానికి వచ్చారా ఇంటికని. లేదు బావగారు, నేను ఇట్లా ఓన్లీ 10 daysలో 1 NP ఇవ్వలేదు. మొత్తం వాళ్ళే చేసి నన్ను జిద్దా, సౌదీలో జిద్దా ఆల్వాని కంపెనీ పంపించాను. ఆల్వాని కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఎన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు మీరు సౌదీలో వర్క్ చేశారు? నేను ఫస్ట్ 4 years ఉన్నానండి. ఎందుకంటే ఇక్కడ కేసులు ఉన్నాయి కదా, మినిమం 5 years ఉంటే కొట్టేస్తారు అని నేను వెళ్ళిపోయాను. ఇక్కడ సర్వే చేశారు మొత్తం, వీడు మారిపోయాడని చెప్పి ఇక అదైతే లేదు. 4 years తర్వాత వచ్చినాక నాకు ఏం చేశారంటే మరి మ్యారేజ్ చేయాలి అని ఆలోచించినప్పుడు నేను అనుకున్నాను, నాకెవడు పిల్లలు
Okay. ఫస్ట్ థింగ్ నేను ఇట్లనే ఉంటాను. అంటే మీరు మీ నా చేసిన ఆలోచన- పనులను బట్టి ఎవరు మీరు వాస్తవం కదా, ఎవరన్నా అమ్మాయిని ఇచ్చేవారు కూడా ఆలోచిస్తారు, వీడు ఏం చేస్తాడు, చేసేవారు? వీడు బ్యాక్గ్రౌండ్ ఏంది. అయితే అప్పుడు బ్రదర్ వీళ్ళు ఆలోచించి ఎట్లన్నా చేస్తేనే సెట్ అయ్యింది అని చెప్పి కేశపల్లి గ్రామం Okay. కేశపల్లి గ్రామం బేసిక్ స్టూడెంట్ ఆమెను చూశారు. Okay. చూసిన తర్వాత కూడా చెప్పిన, నాన్న నాకు ఇవ్వరు, అనవసరంగా ఎందుకు, నా ఆస్తి ఇక మీరే చూసుకోండి అన్న ఆలోచన ఉన్నప్పుడు నాకు 3 ఆలోచనలు ఉండేవి. Okay. ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకుంటే కట్నం తీసుకోవాలి, Okay. అమ్మాయి చదువుకోవాలి, అలా తల్లిదండ్రులు అందరూ మంచిగా చూసుకోవాలి. దేవుని కృప ఇప్పుడు చెప్తున్నాను. దేవుని కృప ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి నన్ను, ఇప్పుడు నా భార్య పేరు షారా, దేవుని తర్వాత నన్ను ప్రభులు ఎదిగింపజేసింది. ఇప్పటికి నాకు గైడెన్స్ ఇస్తుంది మా మిస్సెస్. Okay. ఇప్పటికీ నాకు ఒక ఆవేశం ఎక్క నన్ను భారంలాగా ఆపుతుంది. దేవుని స్తోత్రం, అది నేను మర్చిపోలేను. కనుక వెళ్ళినప్పుడు నేను డైరీలు ఏదైతే రాసుకున్నానో మీ ముందు నేను డైరీలు పెడతాను క్లియర్గా. అందులో ఆమె వేసిన ప్రశ్న కూడా అదే, నేను కట్టాను, Okay. నేను చదువుకుంటాను. Okay. మీరైతే ఏది రాసుకున్నారో అదే ఉందండి, సేమ్. అదే ఇప్పుడు ఆలోచిస్తాను నేను. Okay. నేను ఒప్పుకునేసరికి అలా ఆశ్చర్యపోయారు. అసలు ఇవి ఈ ప్రశ్నలు అడిగితే ఎవరేం చేసుకుంటారంటే దేవుని కృప ఆ విధంగా. కానీ నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను ఒక నాస్తికుడు నక్సలైట్ అన్న సంగతి తెలియదండి. Okay. ఆమె కావాలంటే వ్యతిరేకం. Okay. అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేయలేమని చెప్పి ఆమె ఫాస్టింగ్ మొదలుపెట్టింది. Okay. మీ కొరకు. ఎప్పుడైతే ఈ నక్సలైట్ ఉన్నాడో కమ్యూనిస్ట్ సిద్ధం, ఈయన పాస్టర్ కావాలి. Okay. నాకు ఆ విషయం తెలియదు. అంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత, అంటే సౌదీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, అంటే మీ ఫ్రెండ్స్ అంటే కమ్యూనిస్ట్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కలుస్తారు, Okay. మాట్లాడతారు, నన్ను చూసి హలో అంటారు, దేవుని స్తోత్రం అంటారు. మీరు తిరిగి వచ్చిన తర్వాత అంటే మీరు మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు? వెళ్ళకపోతే వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి అంటే మళ్ళీ ఏమనలేరు. అయితే ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుని వెళ్ళాను కదా, అప్పుడు నాకు బైబిల్ చదవడము మా మిస్సెస్ నేర్పడం జరిగింది. Okay. తర్వాత అక్కడ సౌదీలో ఈమె ఇక్కడ ప్రార్థన చేసే సంగతి నాకు తెలియదు. సౌదీలో నాకు సిగరెట్ తాగేవాడిని, Okay. విపరీతం తాగేవాడిని. ఒకరోజు నేను అల్వానీ కంపెనీలో జిద్దాలో నేను పండుకున్నాను. ఒక 10 ఫ్లోర్ బిల్డింగ్లో పెద్ద ఆఫీస్ ఉంటుంది, నేను ఒక్కనే ఉండేవాడిని. అయితే అందులో నేను ఈ కలయం పడుతుందంటే భయంకరము, నా చేతి పట్టుకొని దేవుడు పరలో తీసుకెళ్ళాడు పైకి. ఇది క్లియర్గా చెప్తున్నాను. Okay. మీరు సౌదీలో వర్క్ చేసిన నిద్రపోయిన నైట్లో తీసుకెళ్ళి అక్కడ నరకం ఎలా ఉందో క్లియర్గా చూపిస్తున్నాడు. Okay. అందులో ఆత్మలు కాలుతున్నాయి. వీళ్ళని రక్షించేవారు లేరా అన్నారు. ఏంటబ్బా అన్న, అదే చేత పట్టుకొని క్రీస్తు క్లియర్ కనబడుతున్నాడు, Okay. నాకు క్లియర్ కనబడుతున్నాడు. కానీ నాస్తికుని పరలోకం అని చూపిస్తున్నాడు. ఎలా ఉంటుంది అంటే దాన్ని ఊహించలేమండి. ఇది చాలా మంది ఏమంటారు, నువ్వు చూసినావంటారు. నేను సాక్షి, Okay. నేను చూశాను. అప్పుడు నాస్తికుని అవును. నేను చూసిన తర్వాత ఎప్పుడైతే నాకు మేలుకొచ్చిందో నా బట్టలు తడిచిపోయినాయి. Okay. ఆ బిల్డింగ్లో ఎవ్వరు లేరు, ఒంటరిగా ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, అవును. లెటర్ రాయాలి. లెటర్ వచ్చేసరికి 20 రోజులు 1 మంత్ అవుతుంది. అవును. మా మిస్సెస్కు అప్పుడు ఠాగూర్ స్కూల్లో ఆమె హెచ్ఎంగా పనిచేసింది. Okay. అయితే ఆమె దగ్గర ల్యాండ్ ఫోన్ ఉంటే అప్పుడు ఆమె ఒకటే అన్నది, ఇది దేవుని యొక్క దర్శనం అయింది, మీరు వచ్చేయండి. అంటే మ్యారేజ్ తర్వాత మీరు మళ్ళీ సౌదీ వెళ్ళిపోయారు? సౌదీ వెళ్ళాను. Okay. మళ్ళీ వెళ్ళాను. Okay. అప్పుడు ఈ సెకండ్ టైం ఈ దర్శనం వచ్చింది. Okay. నేను అన్నాను, దేవుళ్ళు ఏమిటి, నేను రాను అన్నాను. తెల్లగా యాక్సిడెంట్ అయింది, భయంకరం యాక్సిడెంట్ అయింది. Okay. నడిస్తే తల తిరగడం, ఇదంతా ఏంటి అన్నప్పుడు అప్పుడు అన్నది, అయ్యా నీకు దేవుడు సేవ కొరకు దర్శనం ఇచ్చిండు, నువ్వు వచ్చేసి అంటే ఏం లేకుండా వచ్చేసిన. Okay. వచ్చేసిన తర్వాత నేను ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి అని చెప్పి అప్పుడు నేను ఫాస్టింగ్ మొదలుపెట్టాను. Okay. ఫాస్టింగ్ మొదలుపెట్టి నేను ఎలాంటి ఫాస్టింగ్ చేసేవాడిని అంటే నన్ను చూసి మీరు ఎవరు చేయదు. అలా నేను స్లాబ్ చేసే కంకరాలు ఉంటాయి కదా, నేను ఒక నాస్తికం నుంచి వచ్చిన కనుక నువ్వు దేవుడు నాతో ఖచ్చితంగా మాట్లాడాలి. Okay. ఇప్పుడు నేను మోకాలు చూపించమంటే చూపిస్తాను, మొత్తం కరిగిపోయినాయి. Okay. రాళ్ళు పెట్టుకొని నా ప్రేయర్ రూమ్లో రాళ్ళు బియ్యం ఉండేటి, వాటి మీద కూర్చొని మోకాల మీద ప్రేయర్ చేసేవాడు. ఎందుకు, నా గుడి నమ్మకం ఏంటంటే నువ్వు దేవుడైతే మాట్లాడాలి. నేను నీ సేవ చేస్తాను అక్కడ. అప్పుడు ఒక నైటు నేను బుక్లో రాశాను, పెద్ద దర్శనం ఇచ్చి దైవ సేవకుల ఒక కూటమి ఏర్పాటు చేసి అందరం కూర్చున్న మీరనే, అందరూ టై కోట్లు కట్టుకున్నారు, చక్కని భోజనం ఏర్పడిస్తే ఒక స్వరం వినబడుతుంది, ఈ గ్రంథం ఎవరికి ఇస్తారో అని. నేను అప్పుడు ఏం చేశానంటే నా తినే భోజనం పక్కన పెట్టి నాకు కావాలి, ఇది సజీవ సాక్ష్యం అండి,
తీసుకొచ్చి ఎప్పుడు నా మీద పెట్టి నన్ను బ్లెస్ చేశాడు. నా రూమ్ అంతా వెలుగుతుంది. ఓకే, మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో అప్పుడు మీకు కనబడుతుంది. డైరెక్ట్ ఆ గ్రంథాన్ని చేతిలో పెట్టి యుగో నా సేవ చేయమన్నాడు. రూమ్ అంతా వెలిగాయి. ఓకే, అదే నా అనుభవం తప్ప కొన్ని 1000 లక్షల ప్రసంగాలు చేస్తున్నానంటే నాది కాదండి. ఇప్పటికి కూడా మోకాళ్ళని ప్రార్థన వచ్చే ముందు కూడా ప్రార్థన చేసుకున్నాను ఏం మాట్లాడాలో. ఆ విధంగా దేవుడు నన్ను ఎన్నో గాస్పుల్ మీటింగ్లో గుంటూరు, ఇక్కడ విజయవాడ, బోధన్ అన్ని ప్రాంతంలో దేవుడు వాడు. ఓకే, మీరు నాస్తిక్ నుండి కంప్లీట్ దేవుని నమ్ముకున్న వ్యక్తిగా అంటే ఎలా, ఏ స్థితి మిమ్మల్ని మార్చిందండి? యాక్చువల్గా నాకు ఒకటి దేవుడు దర్శనం. సో సౌదీలో ఉన్నప్పుడు సౌదీలో దర్శనం, వీడికి వచ్చినాక ప్రార్థన. ఓకే, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జీరో అయినా. ఓకే, నా దగ్గర ₹1 ఏమీ లేని పరిస్థితికి అయినా. ఓకే, కానీ నాతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో నేను వెనుకకు తిరిగి చూడాలి. నువ్వు నన్ను వాడుకుంటున్నావు, నన్ను పిలిచినావు కనుకని చెప్పి నేను ఆయనకు లోబడ్డాను. కనుక అక్కడి నుంచి నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. కన్నీటితో ఒక్కొక్క రోజు 7 days ఉపవాసం ఉండేవాడిని. తినడానికి మీరు ఒకటి ఆశ్చర్యపోతారు. ఒకరోజు క్రిస్మస్ పండుగ వచ్చింది. నేను అన్ని కుటుంబాలు తిరిగి వచ్చాను. కొన్ని కుటుంబాలు ఇంట్లోకి వచ్చేసరికి నా పిల్లలకు బట్టలు, నా భార్య. వెళ్ళొచ్చావా అన్నది. అవునన్నా. ఏడ్చాను. రూములకు వెళ్ళి పిల్లలకు మీరు ఎట్లా ఇంకా 10 days ఉందంటే ఇంటి రూములకు వెళ్ళి మోకాళ్ళని ప్రార్థన చేసిన, ప్రభువా నన్ను పిలిచిన వాడు నువ్వు వదలవు నన్ను. అప్పుడు నాకు ఒక దర్శనం ఏం కనబడుతుందంటే నీ బీరువా ఓపెన్ చేయి. నేను అన్నాను మనిషి, అమ్మ బీరువా ఓపెన్ చేయమనండి. ఏం నాకు తెలియదు ఆ బీరువాలు ఏమున్నాయి. బీరువా ఓపెన్ చేస్తే 10,000 కనబడి. ఎన్నో సంఘటనలు చెప్పాలంటే ఎన్నో సంఘటనలు బ్రదర్, నేను చెప్తున్నా కదా ఎన్నో సంఘటనలు. ఇది చాలా రోజులు అనుకుంటున్నాను, ఒక బుక్ రాయాలనుకున్నాను. కానీ అలలే ఛానల్ వాళ్ళు సమయం ఇచ్చినందుకు నిజంగా రుణపడి ఉన్నాను. పాస్టర్ గారు చెప్పండి, మీరు సంపూర్ణ సేవకునిగా ఏ సంవత్సరంలో వచ్చారు? నేను 2000లో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఓకే, సౌదీలో ఇండియాకి వచ్చినాక, అక్కడి నుంచి ఇండియాకి వచ్చినాక ఒడ్డెడిపల్లి అని సౌండ్ వినబడుతుంది. ఈ మినిస్ట్రీ కూడా రిజిస్ట్రేషన్ MPL చేశాను అనుకుంది. నేను అన్నాను రిజిస్ట్రేషన్ ఎందుకని ఒక సంఘం పేరు పెట్టాలా ప్రభావ, నాకు తెలియదు. నేను బస్సులో సువార్త చెప్పడానికి వెళ్తున్నాను. అక్కడ నా చెవులో నా మాట గిన్నె వెంటనే నేను అది ఎక్కడుందో నాకు తెలియదు. ఇప్పటికీ మా మిస్సెస్ అడుగుతారు రెఫరెన్స్ ఎక్కడుంది. వాస్తవం ఒప్పుకోవడం మంచిది కదా. అయితే నా మిస్సెస్కి ఫోన్ చేస్తే అప్పుడు నా మిస్సెస్ దగ్గరికి వస్తే అప్పుడు అంటుంది ఇర్మియా గ్రంథం ఉంది అని చెప్పి మా సంఘాలకన్నిటికీ నా మాట వాటిని వార్డ్ ఆఫ్ ఫైర్ అని పెట్టాం. అయితే ఆ వచ్చిన తర్వాత అక్కడ స్టార్ట్ అయింది శోధన. సరే తినడానికి కష్టమైపోయింది. తర్వాత జీరో అయ్యాను నేను. అసలు మీరు సేవ ఎలా ప్రారంభించారు? ఫస్ట్ నన్ను ఒకటే అన్నాడు, నాకేం తెలియదు, ఎలా చేయాలో తెలియదు. వాస్తవం చెప్తున్నాను, నువ్వు వడ్డెడి పెళ్ళిపో అన్నాడు. వడ్డెడి పెళ్ళి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. వాస్తవం చెప్పాలంటే నిజామాబాద్ నుంచి నాకు కంటేశ్వరం నుంచి ఇక్కడ తెలియదు. నేను దేవుని దగ్గర కూర్చున్నా, ప్రభువా ఏంటి అని. అప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆమె శుద్ధులమ్మ, మా ఊరే. అయితే మా బ్యాక్గ్రౌండ్ క్రిస్టియన్ కదా, మామ నాన్న, నన్ను కూడా క్రైస్తవుడు అనుకున్నది, నమ్మిండని. మీరు ప్రార్థన చేస్తే బాగా అవుతారని చెప్పి మనం వడ్డెడి పెళ్ళికి వెళ్తాం. నాకు అప్పుడు సంతోషం కలిగింది. దేవుడు ఏం చెప్పాడు నాకు, వడ్డెడి పెళ్ళి అన్నాడు. నేను వెళ్ళాను. అప్పుడు ఆటోలు కూడా లేవు, బస్సులో వెళ్ళాను. వెళ్ళేసరికి ఏంటంటే ఆ అమ్మాయి ప్రభాకర్ పిల్లల హాస్పిటల్ నిజామాబాద్. నిరాశపడి ఏంటి ప్రభు అని వడ్డెడి పిల్లలు రమ్మన్నావు అని నేను అక్కడ ఉంటే ఒక అమ్మాయి చేతబడితో ఆఖరి మరణ ఛాయలో ఉంది. ఆమె పేరు గంగమణి. ఇప్పటికి చెప్తాను నేను. వాళ్ళ అమ్మొచ్చి పాస్టర్లు ప్రార్థన చేస్తే నేను పాస్టర్ని అక్కడ చెప్పుకోలేదు. ఇంకా నేను వచ్చి కాళ్ళ మీద నాకు భయం వేసి, అప్పటికే మా ఇంటి వాళ్ళు మా అత్తమ్మ గారు చెప్పారు వడ్డెడి పెళ్ళికి వెళ్ళకు, మాంత్రికులు బాగుండరు, నేను చంపేస్తారని చెప్పారు. అంటే నేనన్నాను సరే దేవుడు పంపించాడు కదా అని అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికి అమ్మాయి లాస్ట్ స్టేజ్లో. నేను భయపడి నేను ప్రార్థన చేయాలని ఆలోచన కలిగి, అప్పుడు నాకు స్వరం ఏమనబడుతుంది, నువ్వు ప్రార్థన చేయి, నేను పొమ్మన్నాను. కానీ ఒకే మాట, నాకేం ప్రార్థన చేయలేదండి, యేసు నామమున లేవు అన్నాను అంతే. ప్లేస్ కూర్చో. స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ అయ్యి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాను. ప్రార్థన పెట్టిన తర్వాత ఇంకొకరింట్లో ప్రార్థన పెడితే నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ప్రార్థన ఒక 4 వచ్చారు, ఎవరు ఒకరే రక్షింపబడ్డారు. 4-5 వచ్చారు. ఒక వ్యక్తి తాగి నేను బల్లబస్తుంటే నా మీద మొత్తం విస్కీ బ్రాండ్ వేసేసాను. నా సహనం ఏడ్చాను.
ఇంతకెళ్ళి వెలుగు అని చెప్పారు. ఒక యాప చెట్టు కింద ఆరాధన నడిపించిన. ఒక వ్యక్తి వచ్చాడు, మా ఇంట్లో పెట్టుకోండి అన్నారు. వాళ్ళింట్లో పెట్టి ఒక వారం పెడితే రెండో వారం పోతే లాకేశాడు. అక్కడి నుంచి ఇంకొకరి ఇంట్లో పెట్టాను, వాళ్ళింట్లోకి వెళ్తే వాళ్ళింట్లో 3 వారం తర్వాత వాళ్ళు లాకేశాడు. ఏం చేయాలో ప్రభు అంటే ఒక అమ్మ వచ్చి, ఆ పేరు మరియమ్మ, ఇప్పుడు సార్ మా ల్యాండ్ ఉన్నది మీరు కొనుక్కుంటాను. నేను ల్యాండ్ కొనే పరిస్థితిలో ఉన్నానా? నాకు ఎక్కడి నుంచి లేదు. ఏ సంస్థ ఎక్కడ చాలా సంస్థలు ఆఫర్ చేసిన, నేను దేవుడు దర్శనంలో వచ్చిన కనుక నేను నా పిల్లలు ఇదే సంస్థలో ఉంటాను. దేవుడు ఇచ్చింది. అయితే అప్పుడు ఎంత అంటే 5,000 ల్యాండ్ వాల్యూ. ఓకే. నేను ఇంటికి వెళ్ళాను, ఫాస్ట్ అమ్మని అడిగాను, అమ్మ ఎక్కడో ఆమె మొత్తంగా 2,000 ఇచ్చింది, 3,000 కట్టాను. ఏం చేశాను తెలుసా అండి? ఇప్పటికి చెప్తాను. పాలిటెక్నిక్లో లెక్చరర్గా కలిసేవల్లి ఇబ్రాహిం, మీకు తెలిసి ఉండొచ్చు, ముస్లిం ఆయన క్రిస్టియన్. మన పాలిటెక్నిక్లో లెక్చరర్గా పనిచేస్తాడు. అలా భార్య కూడా లెక్చరర్గా పనిచేస్తాడు. నేను ఒకటే అన్నాను, అమ్మ నేను రెంట్కున్నాను. నేను రెంట్కున్నాను. మా ఇప్పుడు చర్చి ముందే ఇల్లు ఉంటుంది, మా బామ్మాది వాళ్ళదే. అందులో నేను 5th ఫ్లోర్లో గోడలు కట్టారు, కానీ అంత ఇసుక ఉంది, ఏమి లేదు. నేను ఒకటే చెప్పాను, నాకు 3,000 కావాలి, నన్ను మీరు లేపొద్దు, ఎన్ని గంటలన్నా కానీ దేవుడు ఇస్తేనే కిందికి వస్తాను. వెళ్ళి ఆ అస్తరకాయ ఇచ్చే టేబుల్ ఉంటుంది కదా, సిమెంట్ది, దాని మీద మోకాలు పెట్టి ప్రేయర్లు ఉన్నాను. కింద ఉసుకాను. అప్పటికి నాకు 8 గంటలు అయిపోయింది. నాకు ఒకటి చూపిస్తున్నాడు, 3 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చారు, కిందికి వచ్చారు, 2 లెక్చరర్స్ వచ్చారు, ఒక పాస్టర్ కూడా వచ్చాడు. నేను ఎందుకంటే ఆ విషయంలో దాడి చెప్పకూడదు, ఎవరి విషయం, కానీ పాస్టర్ కూడా వచ్చాడు. అప్పుడు పాస్టర్ మనం అడిగితే చిన్న ఇంట్లో కిరాయి 11 సంవత్సరాలు, ఇప్పుడు విశాలమైన బిల్డింగ్ వచ్చాడు. అయితే నేను అన్నాను, అమ్మ అన్నది, అయ్యగారు లేపొద్దన్నారు. లేదండి మాకు ఆయన అంటున్నాడు, మేము అయ్యగారు కంపల్సరీ కలవాలని. పైకి వచ్చాను. అప్పటికి నా కాళ్ళు లేవస్తాయి. అప్పటికి 10 hours అయిపోయింది. అట్నే ఉన్నాను మొక్కలు. నేను ఎన్ని గంటలు నాకు కూడా తీరా కాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నాను. నన్ను కిందికి పట్టుకొని వచ్చారు. సజీవ సాక్ష్యం ఇప్పటికి వాళ్ళు ఉన్నారు లెక్చరర్స్. కిందికి వచ్చి ఎందుకు లేపాడు నన్ను అన్నాను. అయ్యా, దేవుడు మాకు గత 3 రోజుల నుంచి మీకు కొద్దిగా డబ్బు ఇవ్వాలని ప్రేరేపరిస్తున్నాడు, నాకు నెమ్మది లేకుంటుంది అని చెప్పి నేను ఒకటి అన్నాను. నేను దేవుడిని 3,000 అడిగాను, ₹1 తక్కువ తీసుకున్నాను. మీరేమనుకోద్దు, ఇది ఏం బాధపడద్దు అంటే, నేను 3,000 ఇప్పుడే బ్యాంకులో తీసుకొని వచ్చాను. తీసుకెళ్ళి ఆ ల్యాండ్ పెట్టేసి ఇప్పుడు కూడా ½ ఎకర్ అది, అందులో నుండి ½ ఈ మినిస్ట్రీకి రాసి ఇచ్చేసాను. ½ నేను ఇల్లు ఇప్పుడు కట్టుకుంటామని ఇచ్చుకున్నాను. మొత్తం సొసైటీకి తీసేసాను. కనుక దేవుడు ఈ విధంగా దేవుడు అక్కడ కష్టపడి మందిరం కూడా కట్టడం జరిగింది. ఓకే పాస్టర్ గారు, మీరు సేవలకు వచ్చిన తర్వాత జరిగిన ఆటంకాలు పాస్టర్ గారు? భయంకరమైన ఆటంకాలు అంటే, ఒకరోజు బోధన ప్రాంతంలో, బోధనలో 3 బ్రాంచ్లు. ఓకే. ఒకరోజు అహ్మదాపురం అనే ప్రాంతంలో షెడ్ వేసాము. దాన్ని డెవలప్ చేస్తామనేసరికి మినిమం 400 మెంబర్స్ ఆర్ఎస్ఎస్ ఒక్కొని అందరూ మారిపోయారు. బోధన టౌన్లో నాకు భయం లేదు. అయితే నేను ఇక్కడ బోధనలో ప్రార్థన మందిరం దాన్ని బాగు చేద్దామని ప్రయత్నం చేశాను. చేసే ముందు వాళ్ళు వచ్చారు, కట్టకూడదు ఇక్కడ అని చెప్పి టౌన్కి వెళ్ళాము. 400 మంది జనాలు వారు. నేను ఒక్కని చాలా పోరాడాను, చంపే ప్రయత్నం చేశారు. తర్వాత మొత్తానికి దేవుడు అక్కడి నుంచి కాపాడి కూడా అక్కడ ఆరాధన. మిమ్మల్ని మందిరం కట్టొద్దని 400 మెంబర్స్ టౌన్లో, నేను ఒక్కనే ఫైట్ చేశాను, చాలా ఫైట్ చేశాను. కానీ ఇంకో స్థలంలో ఇప్పుడు ఆరాధన నడుస్తుంది. తర్వాత నేను సుద్దులములో కూడా, నిజామాబాద్ వడ్డేటిపల్లి నుంచి సుద్దులం వెళ్ళాను. అక్కడ చిన్న చిన్న గుడిసెలలో వాక్యం చెప్పాను. ఒకరోజు చక్కగా గుడిసెలో వాక్యం చెప్తానే ఉన్నాను. వీళ్ళు సహోదరులు, నాతోటి మాది సహోదరులు చాలా మంది వచ్చారు. వచ్చి ఎవరు అక్కడ అంటే, పాస్టర్ గారు వాక్యం బయటికి రమ్మనంటే ఒకటి అన్నాను. వాక్యం చెప్పిందాక బయటికి రావడం చెప్పండి అని చెప్పి వాక్యం అయినాక చీకటి బయటకు వచ్చాను. బయటికి రాగానే నేను అన్నాను, సహోదరులారా కిందికి పెట్టండి, కిందికి పెట్టండి అని. అంటే వాళ్ళు మీకు తెలిసిన చీకట్లు ఏర్పడుతుంది. అప్పుడు అన్న మీరు, ఆ రోజు చేతిలో నా గన్ ఉన్నది, ఈ రోజు నా చేతిలో బైబిల్ పెట్టాను. ప్రజెంట్ మొన్న ఒక వారం ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. అంటే మాది ఈ 2 నంబర్లు 24 గంటలు ప్రేయర్స్ ఉంటాయి, 24 hours ప్రార్థన చేస్తున్నాను. చాలా ఫోన్లు వస్తాయి. ఒక బ్రదరు 2 months ఫోన్ చేస్తున్నాడు, పాస్టర్ గారు మేము మీ దగ్గరికి మా ఫ్యామిలీ రావాలనుకుంటున్నాం అంటే, నేను 2 months తర్వాత నాకు టైం వచ్చాడు.
వచ్చి నా ఆఫీస్లో కూర్చొని ఏం మాట్లాడతాడు, కిందికి పైకి చూస్తున్నాడు. ఏంటి బాబు అంటున్నా. ఏం మాట్లాడుతున్నాడు సార్? మీరు పాస్టరా? ఎస్. నేనే ఆ పాస్టర్. ఇంకెవరంటే లేదు ఇంకెవరు ఉన్నారు, నేనే. సార్ మీరు ఒక మాట అంటే ఏమనుకోకండి సార్. సార్ మీ పేరు రెడ్ స్టార్ కదా? అప్పుడు నాకు రెడ్ స్టార్. ఇది ఎవరంటే లక్ష్మీనారాయణ ఎస్ఐ డిస్ప్లేలు ఉన్నప్పుడు పెట్టుకున్నాను నా పేరు. ఆ పేరుతో సహా చెప్తున్నాను. అన్న మీరు వాళ్ళ క్లాసెస్ తీసుకొని మార్చింది నేనే. వాళ్ళు అరెస్ట్ అయ్యారు, నేనే పోయి సౌదీ. ఆశ్చర్యపోయి గట్టి పట్టుకొని ఏడ్చాను. తను కూడా మీతో పాటు వర్క్ చేస్తాను. అప్పుడు నేనే వాళ్ళని మోటిఫై చేశాను. కనుక పట్టుకొని ఏడిచాను. నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాను. అన్న మీ పేరు ఎంత ఉందన్న, 2 months ప్రయత్నం చేసి మీరని తిరగదన్న నాకు. అంటే దేవుడు ఇదంతా నిజం చెప్తున్నా. దేవుణ్ణి ఎంత ఆరాధించినా, ఆయనకి ఎంత సేవ చేసినా నా లైఫ్లో మాత్రం తక్కువ. అంత ఎన్నో శ్రమలు, అంటే భయంకర శ్రమలు. సేవ చేసేటప్పుడు కూడా ఏమి పెట్టింది తినాలి, తినకపోతే ప్రభులో రారేమో. తిని వామిటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆరాధనకి వెళ్ళాలి, నిజామాబాద్ నుంచి చెక్క అంటారు, మాణిక్ అంటారు, అక్కడికి వచ్చి నాకు ఆటోకు అప్పుడు 3 rupees. నేను కొంత దూరం నడిచిపోయేవాడిని, ₹1 తగ్గుతుందని. నా బైబిల్ పట్టుకొని నేను ఊహించుకుంటుంటే నా పక్కన 2 ఉన్నారు, ఈ పక్కన 2 ఉన్నారు, 1 2 3 నేనే పరిగెత్తుతుంటే నేనే గెలిచిన అనుకుంటున్నాను. ఆ విధంగా ఎన్ని ఆటంకాలంటే చంపుతానన్నారు. ఒకరోజు అక్కడ ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ దగ్గర వీడు ఇట్లా చేస్తే విలేజ్లన్నీ మార్చేటట్టున్నాడు, వీడిని చంపేద్దాం ప్లాన్ వేసాడు. అయితే నా సంఘస్థులు డెవలప్ అయిపోతున్నారు, వస్తూనే ఉన్నారు, రక్షణ. ఇప్పుడు కూడా బ్రదర్ నేను చెప్తున్నా, వారం మొత్తం బాత్మిసలు ఉంటాయి, వారం మొత్తం బాత్మిసలు ఉంటాయి. అయితే నేను అప్పుడు కంకర్ రోడ్ తినేవాడిని. పాత సైకిల్ ఇచ్చారు ఒకటి, అది సౌండ్ కిర్ర సౌండ్ వచ్చేది. పాట పాడుకుంటే అల్లిస్తుంది, మేము పాట పాడుకుంటే డక్కి ఉంటుంటే వస్తుంటే నిజామాబాద్ నుండి ఒడ్డిటి పెళ్లికి పోయి అక్కడి నుంచి కంకర్ రోడ్, ఆ కంకర్ రోడ్ పక్కకి రావాలి. ఇక్కడికి ఏం వచ్చినా కూడా ఏర్పడదు. ప్రతి వారం సైకిల్ పైన అది నా పరిస్థితి. అది నైట్ లో ప్రార్థన చేసి కూడా అదే. ఓ బస్కి వెళ్దామంటే 7 o'clock బస్ క్లోజ్, కేశపల్లి బస్. అప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు వస్తున్నప్పుడు అక్కడ అన్ని కట్టెలు పడింది. ఏంటబ్బా అనుకున్నాను. ఎవరైతే అనుకున్నారో వారు ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నారు, మందిరానికి వస్తారు. నేను సైకిల్ మీద వస్తే నా వెనక లక్షల సైకిల్ కనబడుతున్నాయి. అమ్మో ఈయన మామూలు వ్యక్తి కాదు అని చెప్పి అన్ని పడేసి నిజం చెప్తున్నా అండి. బైబిల్ చదవడము మా మిస్సెస్ నేర్పుతున్నాను, ప్రార్థన చేయడం కూడా తెలియదు. ఆవేశంలో పరిగెత్తితే ప్రేయర్. ఇప్పటికీ అండి మా కుటుంబంలో కుటుంబ ప్రేయర్ లేనిది, బైబిల్ చదివింది మేము వినరు. ఇప్పటికీ ఆదివారం మర్చిపోయినా మా ఒకటే అంటది, ఆదివారం వాక్యమే కుటుంబ ప్రార్థన. ఇది ఈ విధంగా దేవుని కృప ద్వారా ఈ స్థాయికి ఎదిగాను. ఇదంతా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో నా గొప్ప సంగతి లేదు, ఇందులో ఏమీ లేదు. పనికిరాని పాత్రను దేవుడి స్థాయికి తీసుకుని వచ్చాడు. పాస్టర్ గారు, ఇంకా సేవలో ఇంకేమైనా ఆటంకాలు అంటే ఇక్కడ కూడా నిజామాబాద్ కూడా పెద్ద ఆటంకం జరిగింది. మొత్తం గల్లీ, మేము కింద ఇల్లు కట్టుకున్నాం, పెద్దది 300 గజాలు ఉంటుంది. ఇక ఇరుకులో ఉన్నాం, దేవుడిచ్చాడు విశాలంగా. అంటే రెంట్స్ కట్టుకోకుండా ఎవరన్నా వచ్చినా ఉండటానికని కట్టుకున్నాం. పైన మొత్తం స్లాబ్, ఎక్కడి నుంచి లేదండి, ఓన్ అమౌంట్. ఏం అమౌంట్ ధర కట్టాం, లోన్ తీసి, మా మిసెస్ లోన్ తీసి కట్టినాం. కట్టిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతంలో కొద్దిగా మొత్తం ఒకటయ్యారు. ఒక వ్యక్తి మా వెనుకుండే ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంటే నాకు ఆవేశం వచ్చేది. ఈ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఆవేశం వచ్చేది. మా మిస్సెస్ నువ్వు పాస్టర్ని గుర్తుపెట్టుకోలేదు. ఒకరోజు ఆల్రెడీ గోడ దుంకిపోయినాను, ఏదో ఒకటి ఏదో మీ ఆ పైన చెప్తున్నది, నువ్వు పాస్టర్ని గుర్తుపెట్టుకోనగానే కట్టె చేతులు పట్టుకుని పక్కకి మరేసి వచ్చాను. దేవానికి స్తోత్రం, తప్పైంది నిజం చెప్తున్నాను నేను. అయితే ఆఖరిలో ఆ వ్యక్తి ఏమైంది చెప్పకుండా అమ్మేసి వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు ఎవరైతే కొన్నారో వచ్చిండ్రో, సార్ సౌండ్ పెట్టండి సార్, వాక్యం పెట్టండి, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు వితౌట్. అంటే దేవుడు పగ తీసుకుంటే నా వంతుగా నీ వంతు కాదు కదా. మనం చాలా మటుకు మనం ప్రయత్నం చేస్తాం. అయితే మొత్తం వెళ్ళారు, వెళ్ళి అప్పుడు మన డిఏజీ గారు కూడా ఉండే, నేను వెళ్ళి ఆయన కలిసినప్పుడు వెంటనే ఆయన వచ్చి పంపించి చూస్తే ఏమున్నది, ఇంత బాగున్నది. లోపల మైకులు ఉంటాయి హాల్లో, పైన పెట్టి రేపటి నుంచి
వద్దు సార్ అని. కానీ దేవుని ఇప్పుడు అందరూ వాక్యం వింటారు. నేను చెప్తూ కూడా మర్చిపోయాను, ఒడ్డెడిపల్లిలో కూడా ఎప్పుడైతే ఈ చర్చి స్టార్ట్ చేశామో నాతోటి చాలా కష్టపడ్డానండి. ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు నా దగ్గర ఆంధ్ర వాళ్ళు విపరీతం వస్తారు. పునాది వేసి ఐడర్ తీసుకొచ్చి రాత్రికి ఒక రోజు 1 గంట రాత్రి ఒక టీ బ్రెడ్ తిని 1 o'clock మేము ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి పోసినాం. అప్పుడు వాగులు వస్తున్నాయి. ఆ విధంగా మేము కడుతున్నప్పుడు ఐ డోంట్ నో పర్మిషన్ సంగతి తెలియదు నాకు. విలేజ్ పర్మిషన్ తెలియదు, ఏం తెలియదు. కట్టండి అన్న అంతే. రూల్స్ ఉంటాయట, నాకేం తెలుసు తెలియదు. గ్రామ పంచాయతీ లెటర్ అంటే నేను చింపేయాలి. అయితే అక్కడ విలేజ్ అసిస్టెంట్ అన్నాడు, అప్పుడు మన నిజామాబాద్లో చేసి కడిమేలు ఉండే. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండవు ఎల్లు ఛానల్ చూస్తే ప్రేజ్ గారు సార్, తను చాలా గొప్ప డిఏజీ గారు కూడా ప్రేజ్ గారు సార్. వారు నేను డైరెక్ట్ నా పత్రిక చదివారు. నేను ఒక సజీవ సాక్ష్యం పత్రిక రాశాను. నేను వెళ్ళాను. వెళ్తే సార్ చూసి వెంటనే తెల్లారి విలేజ్ అసిస్టెంట్ పిలిచి, ఎందుకు నువ్వు ఆటకం చేస్తున్నావు అన్నప్పుడు అతను, కానీ ఆటకం చేసింది బాగైందండి. మనం క్రైస్తవులు ఏమనుకుంటామంటే ఆటంకం వచ్చిందని మనం బాధపడతాం, కానీ ఆటంకం రాకపోతే ఈరోజు ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి. అప్పుడు అతను చెప్పాడు. అప్పుడు ఒకరోజు నేనైతే కోప్పడి అసలు ఇక చాలా రఫ్ వెళ్ళిపోయాను నేను. అప్పుడు తర్వాత అప్లై చేసి గ్రామ పంచాయతీ చాలా ప్రేమిస్తారు. గ్రామ పంచాయతీ పర్మిషన్, కలెక్టర్ పర్మిషన్, ఆల్ పర్మిషన్ తోటి అది కట్టబడింది. అతను అనకపోతే, శోధన రాకపోతే ఈ పరిస్థితి అయింది. ఇప్పుడు నిజామాబాద్లో కూడా ప్రేయర్ హాల్ మొత్తం మున్సిపాలిటీ చేసేసి మొత్తం రాయించేసాం. ఆ విధంగా చాలా అంటే అసలు ఇక భయంకరమైన పరిస్థితి. సైకిల్ లేదు, స్కూటర్ లేదు, ఏమీ లేదు. ఆ స్థితిలో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేవాడిని. ఆ విధంగా నేను నైట్ అంతా వేరే విలేజ్లో వండి నేను నైట్లో వచ్చాను. ఒక విషయం మీకు చెప్తాను నేను, ఇది చాలా ఆశ్చర్యంగా. కులస్పృత అని ఒకటి ఉంది అక్కడ, మొత్తం ఎస్టీస్ వాళ్ళు అక్కడ సువార్తలు. ఒక ముస్లిం సహోదరి, నేను ముస్లిమ్స్కి దగ్గర 50 మందికి రక్షణ ఇచ్చాను, ముస్లిమ్స్కి ఇచ్చాను. ఇప్పుడు ఒడ్డెటిపల్లిలో సీన్ అనే వ్యక్తి దుబాయ్లో సేవ చేస్తాడు, అతని భార్య ముస్లిం. ఒడ్డెటిపల్లి విలేజ్లో పెళ్లి చేశాడు ధైర్యంగా. అయితే ఆమె నన్ను మాకులు కులస్పృత తాండకు తీసుకెళ్తే ప్రేయర్ అయిపోయింది. మొత్తం తాగుతారు వాళ్ళకు వాక్యం చెప్పాలంటే చాలా కష్టమైంది. బయట మంచం వేస్తే నేను మంచంలో నిద్రపోయాను. అమ్మ కూడా అక్కడ కింద లేదు. ఆమె లేచి చూస్తే ఆమెకు దడలేసిందట. ఏంటంటే నా మంచం దగ్గర తాడు చెట్లుగా నిలబడతాడు. ఆమె కన్నారా చూసింది, నేను చూడలేదు. ఆమె సజీవ సాక్ష్యం పంచుకుంది. నా మంచం చుట్టూ అగ్ని తిరుగుతుంది. ఆమె అసలు కలనా నిజం ఆశ్చర్యపోతుంది. చూసి నేను హాయిగా నిద్రపోయాను, నాకు తెలియదు. ఆ ఫైర్ తిరిగి కొడితే అక్కడ వెంటనే మంటై కాలిపోయిందట. నన్ను వచ్చి భయంకరంగా లేపుతున్నది, పాస్టర్ గారు అని. ఏమైంది అన్నాను. అమ్మ నీకు ఏమైంది అన్నాను. మీకేం కాలేదా, మీరు కాలిపోలేరు అంటున్నారు. అన్ని సంఘాల ముందు సాక్షి. నిజంగా నేను కాపాడేవాడు కునుకడు. ఒకటి ఏంటంటే దేవుని సేవ నిజంగా పిలుపు ద్వారా చేస్తే ఆయన పడుతుంది. పిలుపు లేక మాత్రం పిలుపు కొరకు ప్రార్థించాను. ఇది నేను దేవుళ్ళు నేను నేర్చుకునేది. అయితే నేను ఆ ఒడ్డెటిపల్లికి వెళ్ళమని చెప్పాడు కదా, దేవుని దైవాలను ఇప్పుడు చర్చి మొత్తం జనాలు చాలా మంది ఏంటి ఇదంతా. అక్కడ బాంబే నుంచి వస్తారు, అక్కడ ఒడ్డెటవ దగ్గరికి వస్తారు. ఏంది ఇక్కడ జనం అంతా ఇట్లా అయిపోతుంది, ఏమవుతుంది? మాంత్రికులతో సవాల్ చేశాను. వాస్తవం చెప్తున్నాను, నేను నడి రోల్లో నిలబడి అందరికి సవాల్ చేశాను, మీరు రండి అని. పేరు చెప్పాను. అక్కడ ఒక భయంకరం ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు దేవుని నమ్మారు, వాళ్ళే ప్రభు దగ్గరకు వచ్చారు. అయితే ఇది ఇట్లయితే అలా దేవుడు గొప్పవాడని చెప్పుకుంటున్నారు. అలా దేవుడు గొప్పవాడైతే మాట్లాడితే మనం కూడా నమ్ముకుందాం. ఆయన ఒక వ్యక్తి, నేను 101 గొర్రెకి వస్తాను, మాట్లాడకపోతే 102 గొర్రె అయ్యగారు డిసైడ్. నాకు చెప్పాను కదా కొంత కోపం ఎక్కువ అని. వెంటనే తయారయ్యాను. నాకు వార్త వచ్చింది. పాస్టర్ గారు అన్నారు, అయ్యా ప్రేయర్ లేదు, ఏం చేయదు, నైట్ అంతా ప్రార్థన చేయి, నేను నాటకం చేయను. ఒకవేళ దేవుడు నీ సేవకు అవసరం ఉంటుందంటే తీసుకుపోతాడు, నేను కూడా సంతోషిస్తాను, నా భర్త సాక్ష్యాన్ని అని నైట్ అంతా ప్రార్థన చేసి మార్నింగ్ ఇంట్లో చెప్పాను, అమ్మ వస్తే నీ భర్త, లేకుంటే అత్త సాక్షి. అత్త సచ్చేదానికన్నా ఇది మంచిది కదా ప్రభులో అని. నేను ఎంత బాధకరం చూడండి, పిల్లలు చిన్నగా ఉన్నారప్పుడు. నేను వెళ్ళాను, అమరావతి అనే గ్రామంలో దిగి అక్కడికి 2 రూపాయలు అన్నమాట ఆటో. ఒడ్డెటిపల్లికి 3 రూపాయలు. ఆ 1 రూపాయి ఉండేది కాదు. ఈరోజు విస్తారమైన డబ్బులు దేవుడు ఇచ్చాడు, నిజం చెప్తున్నాను. నేను వెళ్తుంటే ఏ వ్యక్తి అయితే అన్నాడు, ఆ వ్యక్తి చనిపోయి అలా శవాన్ని తీసుకెళ్ళి
నేను అన్నాను, ఆయన చనిపోయి నేను సంతోషపడలేదు, ఆయన మారు మనసు కొద్ది బాగుంటుంది నేర్చాను. కొట్టడానికి వచ్చిన వాళ్ళను ఇక్కడ నిజామాబాద్లో కూడా సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ మన ప్రేమిస్తారు ఇప్పటికీ. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, న్యూ ఇయర్ రోజు అందరిని పిలుస్తాం, సర్పంచ్ వస్తాడు, ఉప సర్పంచ్ వస్తాడు, కులానికి ఒక్కళ్ళు వస్తారు, నిజంగా అందరు ప్రేమిస్తారు. అందరిని స్టేజ్ మీద కూర్చుండబెట్టి వాళ్ళందరికీ లవ్ ఫీస్ట్ ఇస్తాను. 2000 మెంబర్స్ వస్తారు, వాళ్ళందరికీ లవ్ ఫీస్ట్ చేసి వాళ్ళందరికీ శాల్వలు కప్తాను, వాళ్ళందరూ నాకు శాల్వలు, అందరం కలిసి కేక్ చేసుకొని బ్రహ్మాండం తీసుకొని అందరికి తినేటి పంపిస్తాను. ఫలాని పాస్టర్ గారు అంటే ఆయన నిజంగా దైవం అనే వాళ్ళ ఆలోచన, ఆ ప్రేమను సంపాదించారు. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి పాస్టర్? ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ బ్రాంచ్ వడ్డేటిపల్లి, సెకండ్ నిజామాబాద్ కూడా నేను అంటే ఒక ఇంటి ప్రక్కగా సువార్త అని శాలోళ్ళు ప్రభు నమ్ముకున్నారు, వాళ్ళు సంతోషపడతారు. నేను ఈ హలో ఛానల్కి వస్తున్నానంటే వాళ్ళందరూ ప్రార్థిస్తున్నాను. అయితే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ ఇంటి దగ్గర పక్కన ముస్లిమ్స్, మేము అక్కడ ప్రేయర్ చేసుకొని తడకలు వేసుకొని మీద ఇట్లా గోడలు ఉండేటి, ప్రేయర్ జరిగి బల్ల వంచే టైంకి సన్న ముసుగే దొరుకుతుంది అంటే ఆ బ్రెడ్ మీద. తర్వాత సౌండ్ బాక్సులు పెట్టేవారు, అక్కడ కూడా వాళ్ళు కూడా నరగా చంపేస్తారు. ఏంటి వాళ్ళకి నేను మోకాలు ఎత్తులేను, వాళ్ళంతా ఇటు ఉన్నారు. ప్రార్థన చేశాను. బాంబేకి వెళ్ళాను, బాంబేలో కూడా ఓఐచర్లో బాప్తిసం ఇచ్చాను, సముద్రంలో బాప్తిసం ఇచ్చాను. అక్కడికి వెళ్ళాను. అశోక్ అనే సోదరుడు ప్రార్థన చేసి 2 కుమారులు పుట్టారు, ఆయన పులిపేక తండ్రి. వాళ్ళని తీసుకెళ్ళి నా పిల్లల్ని తీసుకెళ్ళి బాంబేంత దింపి పంపించారు. నేను అక్కడ ఉన్నాను, ఫోన్ వచ్చింది, ఎవరైతే నేను చంపుతాన్నారో యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ పాప వాళ్ళందరూ మరణస్థితిలో ఉన్నారు. నేను అన్నాను, అప్పుడు కూడా బాధపడ్డాను, ఎందుకంటే వాళ్ళు అలా అవడం మనం సంతోషించకూడదు. చాలామంది సంతోషిస్తారు, కానీ దేవాల అనాలోచన వారి గుడ్డితనానికి, వారి కళ్ళకు సాతాను గుడ్డితనం కలిగజేశాడు అని ఆ విధంగా. తర్వాత వడ్డేటిపల్లి, నిజామాబాద్, తర్వాత బోధనలో 3 బ్రాంచ్, నల్లగొండలో బ్రాంచ్. ఇప్పుడు సహోదరుడు డేవిడ్ ఉన్నాడు కదా ప్రెసిడెంట్గా, మనమే వచ్చాం. మనం వచ్చినప్పుడు సార్ అన్నప్పుడు ఒక ఇంట్లో ప్రార్థన నేను మా బ్రదర్ వచ్చి స్టార్ట్ చేసి, డేవిడ్ నువ్వు ఎంతన్నా సేవ చేసుకొని ఆ బ్రాంచ్లో అప్పయ్యారు. ఈ 15-20 బ్రాంచులు. కానీ నాకు అపోస్తుల బోధ ఏంటంటే, నాకు నా మాట ఎగ్గినటువంటిది మందిరం అని నాకు దేవుడు చూపించాడు, నేను పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు సేవ చేస్తే మీకు ఇంకోటి నాదే మాట్లాడాలని లేదండి. కనుక నాకున్న దర్శనం ఏంటంటే, నాన్న మీ ఏదన్నా పేరు పెట్టుకోండి, దేవుని సేవ చేయండి అని ఈ బ్రాంచులన్నీ ఒకటి వరకు అప్పయిపోయాను. నేను 2 బ్రాంచెస్ నేను చూసుకుంటాను. ఇప్పటికి నేను ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా ఎన్నో ప్రాంతాల్లో గాస్పెల్ మీటింగ్స్ ఉంటాయి. ఆ విధంగా దేవుడు ఇప్పటికి ఉన్నత స్థాయిలో వాడుకుంటున్నాడు. నాకేం తెలియదు, మాస్టర్లకన్నా అందరికన్నా తక్కువ తెలుసు. ఈరోజు యూట్యూబ్, వాట్సాప్ అంతా, నాకు సెల్ ఫోన్ కూడా మామూలుగా జస్ట్ యూజ్ చేయడమే తెలుసు. అంతా నా యూత్ పిల్లలు చాలా బాగున్నారు, మొత్తం చూసుకొని ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఇప్పుడు సేవ అద్భుతంగా ఉంది. పాస్టర్ గారు, మీకు దేవుని అంటే సేవ చేయక ముందు చేసిన తర్వాత పరిస్థితి ఎలాగ మారిపోయింది? దేవుని సేవ చేయనప్పుడు నేను దేనికి పనికిరాని వాడిని ఉన్నాను. కాకపోతే నన్ను చూసి కొంతమంది భయపడేవారు కదా. కానీ అదంతా తప్పు. సమయం వచ్చినప్పుడు దడలేసేది, రాత్రి నిద్రొచ్చేది కాదు, ఎవడెక్కడ చంపిస్తాడని మరణ ఛాయలో. కానీ ప్రభులో వచ్చిన తర్వాత ఒకటి మరణ భయం లేదు, స్వేచ్ఛ ఉంది. ఈరోజు పోలీసు వ్యవస్థ అందరూ కూడా ప్రైజ్లాడ్ ఎక్కడికండి అప్పుడు టౌన్ ముందు నుంచి వెళ్ళేవాని గాను, ఎక్కడ అరెస్ట్ చేస్తాను, వెళ్తున్నప్పుడు అరెస్ట్ చేసేవారు. అయ్యా ఇప్పుడే టౌన్కి వచ్చిన సార్ రమ్మంటుండ్రు రండి. ఇప్పుడు నిజం చెప్తున్నాను, ఈ లైఫ్ దేవుడు ఇచ్చినందుకు మళ్ళీ చెప్తున్నా, మీ హలో ఛానల్ నా సాక్ష్యం బయటకు తీసుకొచ్చినందుకు మీ అందరికీ నేను ఎప్పటికి రుణపడి ఉంటాను. మీ కొరకు నేను, మీ యాజమాన్యం కొరకు, మీ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తాను. నా దగ్గర ఉన్నది కదా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ గారు, మీరు నాస్తికం నుంచి దేవుణ్ణి సేవ చేసేంత వరకు ఎదిగారు కదా, అది చూసి మీ తల్లిదండ్రులు సంతోషపడ్డారు? చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మా డాడీ నిజంగా చెప్పాలంటే ఆయనకున్న భక్తి ఏంటంటే, అప్పుడు ఈ చెరువుండే వాగులో స్నానం చేసి మనం, అప్పుడు నాది 65, వాగులు వారే, ఈ వాగులన్నీ విని మా డాడీ మమ్మల్ని వాగులో తీసుకెళ్ళి, ఫస్ట్లో మంచి భక్తులు ఉన్న చిన్నప్పుడు, తర్వాత ఇక సాతాను పట్టేసిండు, తీసుకొచ్చిన తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళి 1 అవర్ ప్రార్థన చేసాం. డాడీ మాకు చాక్లెట్ కావాలి, ఏం నేర్పాడో తెలుసా? ఫస్ట్ దేవుణ్ణి అడుగు ఇస్తాడు. మేము దేవుణ్ణి అడుగుతుంటే బెడి కింద పెడుతుండే, ఆడ దేవుడు పెట్టినట్టు తీసుకోవాలి. ఆ విధంగా మిమ్మల్ని నిజం చెప్తున్నా అండి. కాకపోతే కొద్ది సమయంలో
సాతానుడు ఎంత డిస్టర్బ్ చేసినా ఇప్పుడు మా బ్రదర్స్ సంతోషపడతారు, మా బ్రదర్స్ నా దగ్గరికి ప్రేయర్కి వస్తారు. పనికిరాని పాత్ర. వాస్తవం చెప్పాలంటే నథింగ్ అండి. నేను దేనికి అసలు వాస్తవం చెప్పాలంటే నేను ఇంకో విషయం చెప్తాను. నా మ్యారేజ్ అప్పుడు కూడా నా ఫోటో తీస్తే మీరు నా పిల్లలకు చూస్తే నన్ను గుర్తుపట్టలేదు. ఈ మట్టి పని చేసుకొని బతుకుతారా వాళ్ళ, అంత ఘోరం. ప్రభులోకి వచ్చిన తర్వాత నా భాష మారింది, నా నడక మారింది, నా ప్రవర్తన మారింది. ఏమండి, అప్పటికన్నా ఇప్పుడే దేవునిలో ఇంకా సంతోషంగా స్మార్ట్ గురించి నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నానంటే నా పునః ప్రాణం దేవుడి కొరకు సేవ చేసి ప్రభులో వెళ్ళిపోవాలని 3 సంఘటనలు కూడా జరిగింది. డేవిడ్ నాతో ఉన్నప్పుడు ముగ్గురం సేవకులం బండి మీద వెళ్తే సావగడ్డం దగ్గర యాక్సిడెంట్, భయంకరం యాక్సిడెంట్. అంటే తాగొచ్చారు, ఓమిని స్టీరింగ్ లేదు, బ్రేక్ ఫెయిల్ అని కొట్టేశారు. నేను అన్నా చనిపోయినారా బాబు ఈరోజు అనుకుని కళ్ళు మూసినాం, తెలిస్తే బ్రతికినాం. అప్పుడు టీవీ ఛానల్లో కూడా అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాను, అప్పుడు కాపాడాడు. మధ్యలో హార్ట్ ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా హార్ట్ సర్జరీ చేయాలని ఇది మ్యాక్స్ స్కూర్లో జాయిన్ చేశాను. మ్యాక్స్ స్కూర్లో జాయిన్ చేసి ఎంజోగ్రామ్ చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్తున్నా వాళ్ళందరికీ. వాళ్ళు ఒకటే అన్నారు, ఇదేం పాస్టర్ అంటే ఇదివరకు ఎవరిని చూడలేదు మేము. వాక్యం చెప్తుంటే నాకు ఒక దర్శనం వచ్చింది, నీ వాళ్ళు మేము బాగు చేసినా అవసరం లేదని. డాక్టర్ ఆనందరాజు అని ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు. నేను సార్ ఆపండి అన్నా. ఏంటన్నాడు, నాకు సర్జరీ అవసరం, స్టంట్ అవసరం లేదని అనగానే ఆపేసాను. మా మిస్సెస్కి వెళ్ళాను. సంఘస్థులందరూ ఏడుస్తున్నారు బయట, 1000 మంది వచ్చారు. అయితే అక్కడ అప్పుడు వెంటనే పాస్టమ్మ ఒకటి అన్నది, ఆయన చెప్పింది చేయండి. లేదు పాస్టమ్మ చనిపోతాడు ఆయనకు దేవుడేమని చెప్పినట్లున్నాడు, చేయండి. ఆపేశాను. నేనన్నా ఆనందరాజు గారు దేవుడు నాకు చెప్పాడు అని అపోలో హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే కేవీ రెడ్డి గారని అపోలో హాస్పిటల్లో చూసి, సార్ కుర్రోడుకున్నట్టు నేను ఎవడు సార్ చెప్తాను, దేవుడికి మహిమ కలుగుతాక. మొన్న ప్రజెంట్ కరోనా మామూలు కాబట్టి ఇప్పుడు 6 months అయిపోయింది, భయపడవసరం ఏం లేదు. నేను సేవ పరిచయంలో ఉన్నాను. 3 months నుంచి దగ్గుంది, పట్టించుకోలేదు. మా దగ్గరికి ఎండి డాక్టర్, ప్రభు నమ్మలేదు, పద్మావతి అని ఎండి డాక్టర్, ఆమెకు డౌట్ వచ్చి ఆమె సిటీ స్కానింగ్ చేస్తే కరోనా 6 న్యూమోనియా మొత్తం ఈయన 2 daysలో చనిపోతారు అని చెప్పేస్తారు. రాత్రి 1 అవుతాం. హైదరాబాద్ పడతలేదు, నిజామాబాద్లో పడతలేదు. నా కొరకు బాగా సేవ చేశారండి నా సంఘస్థులు, చాలా సేవ చేశారు. వారికి కూడా నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను. కరోనా సెంటర్లోకి వచ్చారు, డైరెక్ట్ చనిపోతారు అన్నారు. డాక్టర్ కూడా సిగ్నేచర్ తీసుకున్నాను. ఈయన అంటే అప్పుడు పాస్టమ్ ఒకటండి, ఆయన నా బాబు ఉన్నాడు అప్పుడు యూఎస్ఏలో, ఒకటన్నాడు, మమ్మీ డాడీ గాడ్ సర్వెంట్స్, ఆయనను దేవుడికి సేవకు అవసరం అంటే ఉంచుకుంటాడు, లేకుంటే తీసుకెళ్తాడు, నువ్వు భయపడకూడదు అన్నాడు. అనగానే అప్పుడు ఎవరు కిషోర్ రెడ్డి, డాక్టర్ పేరు ఓపులో కిషోర్ రెడ్డి, సిగ్నేచర్ తీసుకుని జాయిన్ చేసి అక్కడ కూడా సువార్త మొదలుపెట్టాను. అక్కడ కూడా నేను 5 days ఉన్నాను. భయంకరమైన యాంటీబయాటిక్స్ అందిస్తున్నారు. ఒకరోజు బ్రతకడం చెప్పారు, దేవుడు నాతో మాట్లాడారు. నేను చెప్పాను, డాక్టర్ గారు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నన్ను డిశ్చార్జ్ చేయాలి. ఎలా అన్నారు, ప్రార్థన చేస్తున్నాను. చాలా మందికి నా ముందు ఎంతో మంది చనిపోయారు, నేను 3 times కాపాడి దేవుడి తీసుకొచ్చాను. కనుక దేవునికి ఎంతో మంది, దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అదే అంటారు పిల్లలు, మా భార్య పాస్టమ్మ, మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇంకా సేవ చేయాలి. పాస్టమ్మ గారు పేరు చెప్పండి. పాస్టమ్మ గారు శారమ్మ. ఎంతమంది సంతానం పాస్టర్? మాకు 2 బాబులు. ఒక పెద్ద బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మొన్ననే యాక్సెన్సర్లో 3 years చేసి పీజీ కొరకని యుఎస్ఏ కాలిఫోర్నియా వెళ్ళాడు. సేవకులందరూ కూడా ప్రార్థన చేశారు, చాలా బాగున్నాడు. అక్కడ కూడా మందిరానికి వెళ్ళాడు, చక్కని వాక్యం చెప్తాడు. తర్వాత చిన్నబాబు గ్యారేజ్ బైబిల్లో 2nd year ఇప్పుడు చదువుతున్నాడు. 2 సంతానం మాకు. పాస్టర్ గారు, ఇంకా ముందున్న రోజుల్లో దేవుని కొరకు ఎలాగా వాడగలరు? దేవుని కొరకు నా గోల్ అంతా అదే, సాధ్యమైనంత మట్టుకు ఆత్మలు రక్షించాలి. ఇంకా గోలు పెట్టుకున్నాను నేను. కొంత అనాథ పిల్లలకు, అంటే నా ఓన్గా విడోస్కు, ఈ రోడ్ల మీద తల్లిదండ్రులు లేని పిల్లలు చూడని ఉంటారు, వారికి ఏదో చేద్దామని ఒక తపన ఉంది నా దగ్గర. కానీ మొదటిది మాత్రం నాకు ఇచ్చిన దేవుడు ఆత్మ రక్షణ. ఇది నేను చెప్పేది ఏంటంటే నేను ఓన్గా ఆలోచిస్తున్నాను, అది దేవుని చిత్తమేదే జరుగుతుంది. ఇప్పటికీ నేను ఆదివారం ఆరాధన అయిందంటే నేను మండే నుంచి స్టార్ట్ చేస్తాను. ప్రభు ఆదివారం ఏం వాక్యం ఇస్తావు నాకు చూపిస్తాడు, అది నేను రాసుకుంటాను, మీ ముందు నేను చెప్తాను.
అంతకు మించి నాకు మళ్ళీ చెప్తున్నా కదా, చాలా మంది అడుగుతారు నీ బైబిల్ కాలేజ్ ఏది అంటారు. నేను అన్నాను బైబిల్ కాలేజ్ పరలోకం. ఎవరు బోధిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తారు. నా అనుభవం అదే. కనుక దేవుని సేవ బాగా చేయాలని ఉంది. ఎందుకంటే సగం వయసు ఇప్పుడు నాకు 53 years, 53 సంవత్సరాలు. ఇంకా మీరు మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థిస్తాం. రెండవది టీవీ ఛానల్ వాక్యం ఇవ్వాలని కూడా ఆశతో ఉన్నాం. అది కూడా త్వరగా దేవుడు ద్వారాలు తెరిచాడు. కనుక దాని కొరకు కూడా ప్రార్థించండి. ఇది మా జీవిత గోల్. ఇంకా మందిరాలు కట్టాలి, ఎన్నో చేయాలని ఆశతో ఉన్నాను. ఈ 33 జిల్లాలో పాస్టర్స్ మొత్తం మేము ప్రేర్ చేస్తాం. 6 నుంచి 7:30 వరకు మొత్తం 33 డిస్టిక్లో జూమ్లోకి వస్తాం. అందులో నేను నిజామాబాద్ నుంచి నేను పాల్గొని ప్రార్థనలు చేస్తాను. ఫస్ట్ గారు మా టీవీ ప్రేక్షకులకు మీ ద్వారా చెప్పదలిసిన మాట చాలా మరీ చెప్తున్నాను. హల్లెలూయా. మన మందిరాల్లో ఫస్ట్ పలికేది ఏంటంటే హల్లెలూయా. కనుక నేను ఫస్ట్ రోజు నా దగ్గరికి బ్రదర్స్ వచ్చినప్పుడు హల్లెలూయా అనగానే నాకు ఒక రకమైన ఉద్యోగం వచ్చింది. ఎందుకనంటే ప్రతి నోట హల్లెలూయా పలుకుతాం. హల్లెలూయా ఛానల్ ఏర్పాటు చేశారు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా నా ఆత్మీయ బిడ్డలారా, సౌదీలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, యుఎస్ఏలో ఉన్నారు, తర్వాత ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో, కర్ణాటకలో ఉన్నారు. మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, చక్కని ఛానల్ మీరంతా చూడండి. ఈ ఛానల్ కొరకు ప్రార్థించండి. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే దేవుడి మీద విశ్వాసంతో స్టార్ట్ చేశారు. ఇది అందుకు సంతోషం ఏంటంటే మేము సువార్త ప్రకటిస్తున్నాం, మాకన్నా సువార్తను ప్రకటిస్తున్నాం. మేము ఒక గ్రామంలో ప్రకటిస్తే మమ్మల్ని మీరు మొత్తం ఇప్పుడు స్టేట్ మొత్తం తీసుకెళ్తున్నారు. కనుక చాలా ప్రార్థించండి, చూడండి. మీరు సాధ్యమైనంతకు మీ ముందు మీరు ఉండాలని నేను ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. పాస్టర్ గారు, మీరు మా మధ్య ఉండి మీ జీవిత సాక్ష్యాన్ని మాతో పంచుకోవడం మాకు చాలా సంతోషకరం అండి. మీరు మాకు సమయం ఇచ్చినందుకు సంతోషం పోతాడుగా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చూసారా ప్రేక్షకులారా, పాస్టర్ పురుషోత్తం గారి జీవితంలో జరిగిన మేలులను, దేవుడు చేసిన అద్భుత కార్యాలను, తన కుటుంబం క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ తాను ఒక నాస్తికునిగా మారి దేవుడు మరలా తన వైపు త్రిప్పుకొని ఈరోజు గొప్ప పరిచర్య తన ద్వారా చేయిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో వాడబడుతున్నారు. అనేక నూతన ఆత్మలను తన ద్వారా రక్షణలోనికి నడిపిస్తున్నారు. పురుషోత్తం గారి జీవితంలో జరిగిన సంఘటనలను మీరు కూడా ఎదుర్కొన్నట్టయితే దేవుని వైపు తిరగండి. దేవుడు మీకు అన్ని విధాలా మేలు చేస్తాడు. ఇదండి నేటి క్రీస్తు సాక్షి. మరలా వారం మరొకరి జీవిత సాక్ష్యముతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.